వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగువారు ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసింది జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా, అధికార పార్టీ కైవసం చేసుకుంటుందా, బీజేపీ పరిస్థితి ఏంటి? ఇది ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపింది. పోలింగ్ ముగిసింది. దాదాపుగా 48.4% 6 గంటల వరకే నమోదైనప్పటికీ ఇంకా కొంచెం పెరిగినా కూడా 50% లోపే 6 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళని కూడా ఇంకా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా రాలేదు. వచ్చిన 50%, అరౌండ్ 50% మళ్ళీ పోలింగ్ నమోదైంది. చాలా తక్కువ పోలింగ్ శాతంగానే దీన్ని చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే కొంత పెరిగినప్పటికీ గత 2 ఎన్నికల్లో 50%కి చాలా బిలో 47-44% నమోదైంది. ఇప్పుడు కొంచెం పెరిగింది. అయినప్పటికీ 50% లోపే పోలింగ్ నమోదైంది. అంటే దాదాపుగా 4,01,000 ఓట్లుంటే 1,300 ఓట్లు ఉన్నాయి. 2 లక్షల వరకు ఓట్లు పోలైనట్లు మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 లక్షలు పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కూడా దాదాపుగా 45%, అరౌండ్ 45% కాంగ్రెస్ పార్టీకే చూపిస్తున్నాయి. మిగిలిన సర్వేలు కొన్ని బీఆర్ఎస్కి 40%, 40-42% చూపిస్తున్నాయి. 10 టీవీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 7 డివిజన్లలో మా ప్రతినిధులు ప్రత్యక్షంగా ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా మా సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి 46-48% దాదాపుగా ఓటింగ్ శాతం నమోదైనట్లు కనిపించింది. 40-42% బీఆర్ఎస్కి, 8-10% వరకు 10% లోపే, ఎట్టి పరిస్థితుల్లో 10% ఉండదు, 10% లోపే బీజేపీకి కనిపించింది. మిగిలిన సర్వేలు కూడా అన్నీ ఇదే రకంగా దాదాపు 40% అరౌండ్ బీఆర్ఎస్కు చూపిస్తున్నాయి, 45% పైగా కాంగ్రెస్కు చూపిస్తున్నాయి. అన్ని సర్వేలు కూడా 10% బిలోనే బీజేపీకి చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. అక్కడ మాత్రం బీజేపీకి మరొకసారి అవకాశం దక్కబోతుంది. అన్ని సర్వేలు కూడా అక్కడ బీహార్లో జరిగిన 2 విడతల పోలింగ్లో కూడా క్లియర్ ఎడ్జ్ ఎన్డీఏ కూటమికి చూపిస్తున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమికి, ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి క్లియర్ కట్ సర్వేలన్నీ కూడా క్లియర్ కట్ చూపిస్తున్నాయి. దీనిపై చర్చిద్దాం. ఎవరి అంచనాలు ఏంటి, అంచనాలకు అందినట్లే ఉందా సర్వేలు, లేదంటే ఈ సర్వేలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఉదయం నుంచి కూడా పోలింగ్ను పరిశీలించుకొని ఉంటారు అన్ని పార్టీల నేతలు. వారితో మాట్లాడదాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు కూడా గత 15-20 రోజులుగా కూడా ఎర్రగడ్డలోనే మకాం వేసి అక్కడే పోలింగ్ మొత్తాన్ని పరిశీలిస్తూ వచ్చారు. ఈరోజు కూడా ఆయన అక్కడ ఎలా పోలింగ్ జరిగింది, ఏ రకంగా ఫీడ్బ్యాక్ వచ్చింది అంతా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, రెహమత్ నగర్ దానికి ఇన్ఛార్జిగా ఆ డివిజన్కు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆయన, ఒక రకంగా చెప్పాలంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల నిర్వహణ చేసింది రవీంద్రరావు. వారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనకు ఇక్కడ ఉన్నారు. ముందుగా ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, మీకు ముందుగా అభినందనలు. అంటే బీహార్లో మీరు కోల్పోతున్నా, బీహార్లో మీకు అధికారం వస్తుందని చాలా ఊహించినా అక్కడ రావట్లేదు, కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని మీరు తీసుకున్నట్లు సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఇంక్లూడింగ్ 10 టీవీ చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది. ముందుగా మీకు దానికి జూబ్లీహిల్స్ వరకు అభినందనలు. జాతీయ స్థాయిలో సరే కొంత దెబ్బతిన్నారు, అది మళ్ళీ మాట్లాడదాం. ఏంటి అంటే మీ విజయానికి కారణం ఏమనుకుంటున్నారు? పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. వాస్తవానికి 3 రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ వైపు ఉన్న ఓటర్లు కూడా ఈ 3 రోజుల్లో కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ముఖ్యంగా ఈరోజు పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ చేసుకుంది అనే ఒక ప్రచారం, ఒక చర్చ, మా రిపోర్టర్లు, మా ప్రతినిధులు ఇచ్చే సమాచారం కూడా అదే. ఏం చెప్తారు? పోలింగ్ మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాల అభివృద్ధిని కూడా మేము చెప్పడంలో సఫలీకృతమైనటువంటి మాట ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను గత 24వ తేదీ 25 నాడు వచ్చిన నాటి నుంచి కూడా తిరుగుతున్న సందర్భంలో గడపకు వెళ్ళినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అప్పటికప్పుడు రాష్ట్రంగా ఉన్నప్పటికీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, హైదరాబాద్ సిటీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవడానికి చేసిన ప్రయత్నాన్ని విపులీకరించినప్పుడు మాకు ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, ఇక్కడ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ చెప్పినటువంటి మార్గదర్శకులు ముందుకు పోతున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తీసుకున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా బీసీ కులగణ చెప్పిన తీరును ఇవన్నిటి కూడా మీకు చెప్పినప్పుడు ప్రజల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది. అది ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈరోజు ఏదైతే
పోలింగ్కి సంబంధించినటువంటి వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా పగడ్బందీగా ఏర్పాట్లను తీసుకోవడం వల్ల ఓటర్లకు ఓ విశ్వాసాన్ని కల్పించిన వాళ్ళమైన ఓటర్లు వాస్తవమే కదా మరో 3 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మా జూబ్లీహిల్స్ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామనే మాటతో పాటు ఈ 200కు యూనిట్ ఏదైతే ఇస్తున్నామో కరెంటు అందుతున్నటువంటి లబ్ధిదారులు కానీ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు కానీ గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు రాళ్ళు మాకు రేషన్ కార్డు వచ్చింది కానీ చెప్పినటువంటి ఆలోచన ఓటు వేసినట్టు లబ్ధిదారులు కానీ అసంఘటిత కార్మిక రంగం ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళాతరుల ఓటు కానీ 500కి సిలిండర్ తీసుకునేటువంటి కానీ అక్కడక్కడ మాకు 2000 పెన్షన్ 4,000 చేయాల్సి ఉండే కదా అనేటువంటి మాట 25,000 కొత్త పెన్షన్ ఇవ్వాల్సి ఉండే అనేటువంటి మాట వచ్చినప్పుడు మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ ముఖ్యమంత్రి గారు అంటే ఆనాడు 2014లో ధనిక రాష్ట్రంగా ఉండి 70,000 కోట్ల అప్పుతో ఏదైతే సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టుకున్నాం 16,000 కోట్ల నిలువతో ముందుకు వచ్చినాం ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి నెలకు 6,000 వడ్డీ కట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం ఒకటి ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది మాట ఇచ్చిన దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం చెప్పడంలో కూడా మీ మా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచార సరళిని కూడా మీరు గమనించారు వారు ఇచ్చిన మాట్లాడదాం మీరు అంటున్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అన్ని హామీలు అమలు అవ్వాలంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది ఇది ప్రభుత్వ అనుకూల ఓటు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు రవీంద్రరావు గారు మీరేం చెప్తారు మీరేమనుకున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా వచ్చేసింది ఇక ప్రభుత్వాన్ని దించడమే తర్వాయి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇలాంటి మైండ్ సెట్లో ఎన్నికల ప్రచారంలో కానీ మీతో పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ మాకు ఇదే కనిపించింది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనిపిస్తుంది దీన్ని ఎలా చూస్తారు అంటే ప్రభుత్వం వైపే ప్రభుత్వ అనుకూల ఓటర్లే ఉన్నారు ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళకే ఓటు వేయబోతున్నారు అనుకోవచ్చు మరి మనం గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు టీవీకి మీకు దీంట్లో పాల్గొంటున్న శ్రీనివాస్ గారికి సుభాష్ గారికి నమస్కారాలు అయితే అంతగా ఉందని నేను అనుకోవడాలి నేను కూడా ప్రజాక్షేత్రం ఉన్నా ఈ రోజు అంతా కూడా ఫీల్డ్ను గమనిస్తూనే ఉన్నాం మొన్న నిన్న ఈ రోజు ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు పోలీసు శాఖను ఎట్లా వాడారు ఎన్నికల సంఘాన్ని ఎట్లా నిర్వీర్యం చేశారు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా బెదిరించారు ఏ రకంగా ప్రలోభాలకు గురి చేశారు ఎన్ని చీరలు పంచారు ఎంత డబ్బు పంచారు అనేది ఏ టీవీలో ఏ సోషల్ మీడియాలో చూసినా ఇది ఒక ఎన్నిక నిజంగా ఇంత జుగుప్సకరంగా నా రాజకీయ జీవితంలో కూడా చూడలేదు నేను లైవ్ పాలిటిక్స్ లో 30 years నుంచి ఉన్నా నేను స్వయంగా నేను ఇన్ఛార్జిగా ఉన్న ఉప ఎన్నికలు కూడా నిర్వహించినాం హుజూర్ నగర్ కానీ మునుగోడు కానీ నాగార్జున నగర్ కానీ మేము అధికారంలో ఉన్నాం కానీ పోలీసు వారిని ఎన్నికల సంఘాన్ని ఇంత విచ్చలవిడిగా వాడిన దాఖలైతే లేదు ఎదురు పార్టీల్ని బెదిరించడాలు ఇంటికే పరిమితాలు చేయడాలు ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని ఇంత అరాచకమైనటువంటి ఎన్నికను మాత్రం నా జీవితంలో నేను చూసెరగలే ఇది వారికి మొత్తానికి వాటెవర్ వాళ్ళ అధికార దుర్వినియోగమా పోలీసులా అవన్నీ పక్కన పెడితే మీరు ఒప్పేసుకున్నారా అంటే ఓటమి ఫాలో అవుతుంది బీఆర్ఎస్ అని ఏది ఏమైనా చేసి గెలవాలని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా యావత్ ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కూడా ఫీల్డ్ తిరిగారు ఇదే ఆది శ్రీనివాస్ గారు కూడా వారి నియోజకవర్గంలో తిరగకూడదు అయినా కూడా వీళ్ళు తిరిగారు మంత్రులందరూ కూడా తిరిగారు నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది ప్రజలు ఒకటే మూలలో ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంది 2,500 ఇయ్యలే వాళ్ళ అప్పులేం పట్టించుకోవడాలే ఈ ప్రభుత్వం చేసిన రూపాయి అభివృద్ధి లేదు పని లేదు ఈ ప్రభుత్వం దాచుకోవడం కలహాల కాపుతో నడుస్తున్న తప్ప ప్రజల హితం కోరేది కాదనేది ప్రజాక్షేత్రంలో నేను ఈ నిమిషం వరకు కూడా చూసిన అపారమైన నమ్మకం నాకుంది వీరిచ్చిన కానుకలు ప్రలోభాలకి ఎందుకు మాట్లాడాలని మాట్లాడకపోయి ఉండొచ్చు మీ సర్వేలకు దొరకకపోయి ఉండొచ్చు కానీ మాకు బూతులలో ఓటింగ్ జరిగిన సరళి కానీ ఆ విధానం కానీ ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉంది మేమే గెలవబోతున్నాం అనే నమ్మక విశ్వాసం అయితే సుదీర్ఘకాలం క్షేత్రంలో ఉండి పనిచేసేవాడిగా నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది కళ్యాణ్ గారు రైట్ సుభాష్ గారు అటు కాంగ్రెస్కి సర్వేలు అనుకూలంగా ఉన్నాయి బీఆర్ఎస్ కూడా నమ్మకంగా ఉంది గట్టి పోటీ ఇచ్చాం మేమే గెలుస్తామని ధీమాగా ఉన్నారు మీకు చూస్తే
గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా వచ్చేలా కనిపించట్లేదు. ఏ సర్వే కూడా మీకు 10% మించిన ఓట్లు ఇవ్వట్లేదు. అంటే బీజేపీ చేతులు ఎత్తేసిందా జూబ్లీహిల్స్లో? ప్యానల్ పెద్దలకు, టీవీ ప్రేక్షకులకు, తర్వాత కళ్యాణ్ గారికి నమస్కారం. నేను ఇప్పుడే మీ స్టూడియోకు వచ్చే ముందు కూడా ముఖ్యంగా మాకు ఏంటంటే షేక్పేట్ 3, 4 పోలింగ్ బూత్, తర్వాత 6, 7, 8, 9 దగ్గర ఇన్ఛార్జ్ గొడవ కూడా వెళ్తున్నాను. సో పొద్దున వెళ్ళినాం, ఇప్పుడు కూడా వెళ్ళినాం అన్నట్టు. అంటే మీరు సర్వే ప్రకారం మీరు ఏంటంటే మాట్లాడవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడవచ్చు. కానీ మేము అక్కడ ఉన్నదంటే ఫీల్డ్లో ఉంటే అంటే అది పక్కా మైనారిటీ ఏరియా అన్నట్టు. అది సో అక్కడ పోతే ఏంటంటే మేము చాలా మటుకు ఎంతోమందితో అంటే మాట్లాడినాం. ఇంతకుముందు కూడా అక్కడ ఏంటంటే పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎవ్వరు కూడా మాకు ఓటేయను, లేకుంటే ఏంటంటే మమ్మల్ని చూసి పారిపోవడం అట్లా ఏం చేయలేదు. పార్టీ నాయకులను చూసి మిమ్మల్ని చూసి పారిపోరు, ఓటు వెయ్యలేదని వెయ్యమని కూడా చెప్పారు కదా. అయితే మార్నింగ్ కొంచెం అంటే స్లో ఉన్నా కూడా సాయంత్రం వరకు చూస్తే ఏంటంటే పికప్ అయింది అన్నాడు. సో మరి సర్వే మరి ఏ బేసిస్ మీద చేసినారో, ఎట్లా చేసినారో నా దగ్గర 10 ఉన్నాయి. ఇది కూడా మీకు 6%, 8, 7 ఒక్కటేదో 10% చూపించింది. కానీ మేమైతే అంత అంటే మా ఏంటంటే ఫీల్డ్లో ఉన్నాం, మేము నమ్మతలేమంటలేము. మేము అంటలేము సర్వే ఎట్లా చేసినారో అనే దాని మీద కూడా ఒకటి రిజాయిండర్ వేయాలి, దాంట్లో ఉండాలన్నట్టు. అంటే శాంపుల్ సర్వే ఎట్లా చేసినారు, స్టాటిస్టిక్స్ ఎట్లా కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్ రాదు అనేది. అయితే ఇప్పుడు అనాలిసిస్ ఇంకా చూసుకుంటే ఏంటంటే మీరు చాలా క్లియర్గా ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ యొక్క మన ఏంటంటే బైపోల్స్ నుంచి వస్తుందో రాష్ట్రం మొత్తం మొదలుపెట్టేసి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. కానీ మొత్తం ప్రజెంట్ పక్కన ఏంటంటే కంప్లీట్ పెట్టేసి ఏంటంటే జూబ్లీహిల్స్ని గెలవాలని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నారు అన్నట్టు. అంటే ఒక్క సీటు పోతే ఏంటంటే ఈ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పడిపోదు, ఒక సీటు వస్తే ఏంటంటే ప్రభుత్వాన్ని ఏంటంటే కొమ్ములు కూడా రావు అన్నట్టు. కానీ రిఫరెండం అనే దాని మీద వీళ్ళకి పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత యూజువల్లీ ఏంటంటే బైపోల్స్లో చాలా మంది ఎక్కువ ఏం చేస్తుంటారు అంటే కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీ ఉందో చూస్తుంటారు. కానీ ఇంతకుముందు మాకేంటంటే ఇంతకుముందు మునుగోడులో కానీ, తర్వాత మన ఏంటంటే దుబ్బాకల కానీ, హుజురాబాద్ కానీ చాలా మంచి గెలిచిందండి. ఇక్కడ సెంటిమెంట్ అయితే పనిచేయలేదు. ఒకటి మాత్రం 100% సెంటిమెంట్ మేము ఎక్కడ చూడలేదు అన్నట్టు. సెంటిమెంట్ ఎక్కడ పనిచేయలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోయినసారి కనుక కంపేర్ చేస్తే, పోయిన ఎలక్షన్స్లో బైపోల్స్లో కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. కానీ ఈసారి వాళ్ళు ఏమంటే మాకు కనుక డిపాజిట్ రాలేదో లేక కనుక మొన్నంటే జస్ట్ ఓడిపోతే సీఎం కుర్చీకి ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి డబ్బులు ఏంటంటే ఒకసారి మీరు చూస్తే ఏంటంటే నిజంగా మాకు చాలా ఏంటంటే ఇబ్బంది అనిపించింది అన్నట్టు. ఇది ఎలక్షన్ అయినా లేకుంటే ఏంటంటే డబ్బులు ఏంటంటే ఉచితాలు ఇస్తున్నారు ఆ ఫ్రీగా అన్నట్టు. షేక్పేట్ డివిజన్లో 3:30-4 గంటలకు కూడా డబ్బులు పెట్టుకొని అక్కడ కూర్చొని ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చి పెడుతున్నారు. అంటే ఏ విధంగా డబ్బులు పోయిందంటే పంచేందంటే ఇవాళ రాష్ట్రంలో అన్ని సమస్యలను పక్కన పెట్టేసి అంటే 1 to 100 అన్ని పెట్టేసి వాళ్ళ డబ్బులతోటే ఇవాళ. ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్తున్నారు, ప్రభుత్వ పట్ల సానుభూతి ఉంది, ప్రభుత్వం పై నమ్మకం ఉంది, అందుకోసమే ఓట్లేశారని మీరు అంటున్నారు. అయితే రవీంద్రరావు చెప్తున్న ప్రకారం అధికార దుర్వినియోగం, పోలీస్ రాజ్యం నడిచింది. మీ నాయకులు బీర్లా ఇలయ్య యాదవ్, శంకర్ నాయక్ వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు ఇక్కడ వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కూడా అయ్యాయి. బట్టి విక్రమార్క గారు కాన్వాయ్లో మొత్తం నియోజకవర్గం అంతా తిరిగిన విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మీరు మీ నియోజకవర్గానికి చెందిన వేములవాడ కార్యకర్తలు ఎర్రగడ్డ సెంటర్ల వద్ద చాలామంది మా ప్రతినిధులకు కూడా కనిపించారు. ఏంటి అంటే మీరు ఒత్తిడి పెంచారా, లేకుంటే సుభాష్ గారు చెప్తున్నట్టు డబ్బుల పంపిణీ కూడా జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం? 2500 క్లియర్ ఫిగర్ చెప్తున్నాను నేను, ఒక్కొక్క ఓటర్కి 2500 ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వారి నుంచి ఈ జవాబు కంటే ఇంకా మిగతా వేరే ఆశించడానికి అవకాశం కూడా లేదు మాకు. ఎందుకంటే వారు అధికార దుర్వినియోగం అనడానికి అవకాశం ఉంటుంది, పోలీసులు అడ్డు పెట్టుకుని పనిచేసినడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు పంచి గెలుస్తున్నారని చెప్పి అనేటువంటి వీరి నుంచి ఈ సమానం కంటే ఎక్కువ ఆశించడానికి ఏది లేదు. ప్రజల ముందు ఇంతకు మించి వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువగా లేదనుకుంటున్నా. కానీ వారి ఓటమిని వారు నిజాయితీగా అంగీకరించాలి. అంటే మా పార్టీని ప్రజలు గుర్తిస్తలేరు అని చెప్పి అనేది వాళ్ళు మాట్లాడితే సహితం విజయాన్ని అందుకోవడము, పరాజయాన్ని స్వీకరించడం కూడా రావాలి. ఈరోజు ప్రజల మూడు కాంగ్రెస్ పార్టీ పట్టుంది తెలంగాణలో అనేది ఈ ఎన్నికతోని. కంటోన్మెంట్ గెలిచిన ఉప ఎన్నికల్లో
ఈరోజు 2023 డిసెంబర్ 3 నాడు జరిగిన ఎన్నికల నుంచి కూడా చూస్తే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉందనేది మనకు రుజువవుతుంది ఈ ఎన్నికతో అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కావచ్చు, ఇందిరమ్మ రాజ్యం పరిపాలన పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే క్రమంలో మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మల్లికార్జున గారి ఆలోచనతోని, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ ప్రాంతంలో పోవడానికి కోసం బీసీ కులగాన్ని కూడా పనిచేసిందని చెప్పని బాగుంది. బీసీ బిడ్డను ఒకరిని అదనంగా ఈ అసెంబ్లీకి పంపిస్తుంది మా బీసీ బిడ్డలు అని చెప్పని కూడా అనుకునేటువంటి తరుణంలో సంక్షేమము, అభివృద్ధి మరోవైపు నేను చెప్పినా ఉంది. మీరేం చేసిర్రు ప్రభుత్వం 22 మాసాలు వచ్చాయి, అరే అది 10 ఏళ్ళలో చేయండి. మీ 22 మాసాలు 23 మాసాలు చేసింది చెప్పే ప్రయత్నం చేసినాం. మా ముఖ్యమంత్రి గారి ప్రసార సరిలో కానీ ఈరోజు మేము ఏం చెప్పినాం, ఓఆర్ఆర్ కట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నాం, మెట్రో నగరం కట్టించి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం, రేపు RRR RRR తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంటే చెప్పగలిగినాం, 4th సిటీ కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నం చెప్పినాం, మూసీ నదిని కూడా ఈరోజు మెట్రో ఓల్డ్ కళ్యాణ్ గారు నేను ఒక్కటే ఏం చెప్పదలుచుకున్నా, ఈ ఎన్నిక ద్వారా చెప్పండి రవీంద్రరావు గారు చెప్పండి. కళ్యాణ్ గారు శ్రీనివాస్ గారు చెప్పారు కదా ఇన్ని రకాలుగా చేసినామని, మరి ఆగమేఘాల మీద అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేశారు, ఒక ఆడ మనిషిని పట్టుకొని ఎందుకు అనకూడని మాటలు అన్నారు, ఇంతమంది మంత్రులు ఎందుకు వచ్చారు, ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఒక ముఖ్యమంత్రి 10 రోజులు మరి ఎందుకు మోకాళ్ళ మీద నడిచి పర్యటన చేశారు, యావర్ క్యాబినెట్ ఎందుకు ఉన్నారు, ఇన్ని లక్షల చీరలు ఎందుకు పంచారు, ఇన్ని కోట్ల రూపాయలు ఓటుకు 5,000 చొప్పున ఇంత డబ్బు ఎందుకు పంచారు, ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు బెదిరింపులు ఎందుకు చేసిండ్రు, మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఎందుకు దుర్వినియోగం చేసిందండి, సులభంగా గెలవాలి కదా, ఎన్ని కార్డులు వాడి కళ్యాణ్ గారు రవీంద్రరావు గారు మీరు కూడా 1000 పంచారు, కాంగ్రెస్ 25 మునుగోడు ఎన్నికల్లో, వాళ్ళు హుజురాబాద్ ఎన్నికల్లో, వాళ్ళు దుబ్బాకి ఎన్నికల్లో ఒక విషయాన్ని కళ్యాణ్ గారిని ఒక విషయం చెప్పదలుచుకున్నా, వారి దుబ్బాకి ఎన్నికల్లో, మునుగోడు ఎన్నికల్లో, హుజురాబాద్ ఎన్నికల్లో వాళ్ళ అధికార దుర్వినియోగం ఆనాడు చేసినప్పుడు ఎటుపోయింది ఆలోచన వారిని అడుగుమంటున్నాం. నేను ఇక్కడ ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నాను, వారికి నా మాట పూర్తి నా జవాబు మీకు పూర్తి కాకపోతే మీరు వచ్చిన కళ్యాణ్ గారు వాళ్ళలాగా మీ చేయలేవి చెప్తా ఉన్నా, వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మోహరింపు చేసి ఏ విధంగా భయాభ్రాంతులు గురి చేసి ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలిసి చెప్పే ప్రయత్నం చేస్తూ మేము ఈ ఉందాగా ఎన్నికల్లో మీ ప్రచార సరళిని తీసుకొని పోయినామని చెప్తున్నాం. ఉందాగా మా గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మా పీసీ అధ్యక్షులు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈరోజు మా సమిష్టి నిర్ణయాన్ని, మా సమిష్టిగా కలిసి ఉన్నటువంటి గొప్పదనాన్ని ఈరోజు వీళ్ళు అన్నారు, మా ప్రభుత్వం వచ్చినాక 3 రోజులుగా ఊలిపోతే వీళ్ళెక్కడ కలిసి ఉంటారో చెప్పన్నారు. మీకు కలిసి ఉంటే కూడా వాళ్ళ కళ్ళ మంట కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు మా పక్షాన్ని నిలబడితే కూడా వాళ్ళ కళ్ళ మంటగా ఉంది. అరే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఈ ప్రభుత్వం కూలిపోతే చెప్పనేటువంటి భ్రమలు ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఎగ్జిట్ పోల్స్ జీవించుకోలేకపోతున్నారు. రేపు 14 తారీఖు ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఆ పార్టీ ఉంటుందనే చూడాలి తెలంగాణలో. ఈరోజు న్యాయంగా మిమ్మల్ని అడుగుతున్నా, అంటే ఒక్క ఉప ఎన్నిక ఓడిపోతే ప్రభుత్వాలు కూలిపోడు, లేకుంటే ఒక్క ఉప ఎన్నిక ఓడిపోతే పార్టీలు ఓడాలు ఉంటాయా? ఉండదు. కానీ వీళ్ళు కోరుకున్నారు ముఖ్యమంత్రి మాత్రం చేంజ్ అవుతారు, ఆశ అంటారు కదా వీళ్ళు, ముఖ్యమంత్రి మాత్రం చేంజ్ అవుతారు, అది మాత్రం పక్కా. ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది పడిపోద్ది అని చెప్పి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీ ప్రజలకు చైతన్య పరిస్థితి, అందుకే ప్రజలు మాకు ఆశీర్వాదం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేమంటే వాళ్ళన్నట్టు మీ అధికారం దుర్వినియోగం చేయలేము, అరే మీ డబ్బులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయలేము. సరే సందర్భం ఎన్నికల మేనేజ్మెంట్, పోలింగ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఎన్నికల కమిషనే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోమని చెప్తుంది. ఆ మేరకు డబ్బు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు అధికారులు ఉంటాం కాబట్టి మీరు అవకాశం ఇవ్వండి. ప్రజలు దాన్ని ఒకటండి, భారతీయ జనతా పార్టీ గుర్తించరను గుర్తించలేదు. ఈరోజు సానుభూతి గురించి మాట్లాడారు కళ్యాణ్ గారు. విషయాలు చెప్తాను. ఈరోజు ఎన్నికలకు సంబంధించిన నియమాలు ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఎట్లా పెడతారండి? ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశమే లేదు. ఎన్నికల కమిషన్ కూడా దానిపై చర్య తీసుకుంటుందేమో. జరగట్లేదు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ఎన్నికల అభ్యర్థికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు
పెట్టుకోవచ్చు. అది అంటే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తుంది, ఎన్నికల సంఘం పోలీసులు అని అన్నప్పుడు పెట్టచ్చు. మీరు లేదు, రాజకీయ ప్రసంగం చేయరాదు. రాజకీయ ప్రసంగం కాదు, ప్రసంగం రాజకీయ ప్రసంగం సాగింది. మీరు అందరూ చూడండి, మళ్ళీ మీరు రాజకీయ ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా అలా కాదు, అన్ని పార్టీలకు సమాన హక్కులను సమాన బాధ్యతను ఈ రోజు ప్రభుత్వం కల్పించింది. అందరూ చెప్పుకోవడానికి అవకాశం కల్పించింది. బీజేపీ కానీ ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ చూపుతున్నారు. అంటే 22 నెలలు అవుతుంది. సమర్థతతో 22 నెలల్లో ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మరో 3 ఏళ్ళు పరిపాలిస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రభుత్వం రావడం ఎన్నిక ద్వారా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మున్సిపల్ 22 నెలలు అవుతుందండి మీరు ఏదంటే అధికారంలో వచ్చి 22 నెలలు అవుతుంది. మొన్న ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చూసినారు కదండి. వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాళ్ళది ఎమ్మెల్సీ సీటే ఉంటున్నాడు. జీవన్ రెడ్డి గారు ఏంటంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఉంటే మేము 3 ఏంటంటే కాంటెస్ట్ చేస్తే ఏంటంటే 2 మేము వచ్చినాయి అన్నట్టు. సో ఈ యొక్క లెసన్ ఏమంటుందంటే ప్రభుత్వం పడిపోదు, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఏంటంటే చేంజ్ అయ్యేదంటే ఒక ఏంటంటే భయం ఉంది అన్నట్టు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కనుక ఓడిపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖమ్మం బ్యాచ్ కానీ నల్గొండ బ్యాచ్ కానీ చీఫ్ మినిస్టర్ని తీసేసి ఇంకొక ఏంటంటే కొత్త చీఫ్ మినిస్టర్ తీసుకొచ్చే ఒక ప్రక్రియ ఉంది అన్నట్టు. దీన్ని పట్టుకొని ఏం చేసిందంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి కనీసం స్పేస్ కూడా చేయకూడదు. మీరు చూడండి, మీరు బండి సంజయ్ గారు ఏంటంటే అక్కడ ఏంటంటే క్యాంపెయిన్ చేసుకున్నారంటే అధికారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చేస్తే లాస్ట్ మినిట్ ఏంటంటే క్యాన్సిల్ చేసి పడేసారు. మళ్ళీ నెక్స్ట్ డే చేయలేదు కదా, చేసినారు కదండి, చేసినారు. తర్వాత మేము మళ్ళీ ఏంటంటే ఎట్లైనా పోతాం అంటే ఎందుకు ఇప్పుడు మేము చాలా క్లియర్గా ఏంటంటే అదేంటంటే మన ఏంటంటే జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ప్రొసీడింగ్సే పెట్టినాం కదా, మీడియా గ్రూప్లో పెట్టినాం మేము చాలా క్లియర్గా. పెట్టినప్పుడు ఏంటంటే అందులో ఏమున్నది, బికాజ్ మేము ఏంటంటే ఇంకొక ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఒక సాక్తో ఏంటంటే మాకు ఇవ్వలేదు. సో ఇటువంటి దాంట్లో మీరు ఏం చేసినారంటే ఈ 22 నెలల్లో మీ ఫెయిల్యూర్స్ అన్ని మొత్తం కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ రేపు పొద్దున ఏంటంటే జస్ట్ హైకమాండ్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ ఏంటంటే ఎట్లా చూసానంటే ఏంటంటే మొట్టకాయలు వేస్తారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరికి యొక్క నెగిటివ్ ప్రచారం అవుతుంది, యాంటీ ఇంక్రిమెంట్స్ ఉంది, అందుకోసం ఏంటంటే జూబ్లీహిల్స్లో గెలవాలని చెప్పి దాంతో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మినిస్టర్స్లో కూడా ఎటువంటి ఏంటంటే హుకుం ఇచ్చినాడు. ఒకవేళ కనుక మీరు కనుక చేయకుంటే నెక్స్ట్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మా 10 టీవీ ప్రతినిధులు చేసిన సర్వేలో కూడా ఏ ఒక్క డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ రాలేదు. అన్ని డివిజన్లలో మొత్తానికి మీ మంత్రులకు ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను పెట్టారు. అందరు మంత్రులు సాటిస్ఫై కావచ్చు. 7 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందు అంచెలో ఉంది కాబట్టి మీ మంత్రి పదవులకు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. అయితే సుభాష్ గారు అంటున్నట్టు ఈ ఎన్నిక ఓడిపోతే నిజంగా ముఖ్యమంత్రిని మార్చే అంత పరిస్థితి ఉండేదా, అందుకే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, బీఆర్ఎస్ బీజేపీ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎందుకో మాకు అర్థమవుతలేదు. అరే రేవంత్ రెడ్డి గారు సక్రమంగా పనిచేస్తున్నాడు, అందరు మంత్రులు కలిపిపోతే వీరేమో ఖమ్మ బ్యాచ్ అంటారు, లేకపోతే నల్గొండ బ్యాచ్ అంటారు. అరే అందరినీ గౌరవించి సీనియర్ జూనియర్లు అందరు కలుపుకొని పోతుండు. ఇప్పుడు ఈ తీర్పులు కంటోన్మెంట్ తీర్పు వచ్చింది అనుకూలంగా, రేపు జూబ్లీహిల్స్ తీర్పు వస్తుంటే ఈ సమిష్టి నాయకత్వం ముందుకు పోతారని చెప్పి అభినందించాలి తప్ప ఈ మాదాల మాకు ఎందుకు విధిస్తుండ్రు, ఎందుకు హుకుం జారీ చేస్తారు? ఈరోజు ప్రేమతోటి చనువుతోటి మాటలతోటి ఎన్నికలు మనం గెలవాలని చెప్పి తప్పుతో పనిచేసినటువంటి మాటలు హుకుం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు మంత్రులందరితో మీటింగ్ పెట్టి ఈ ఎన్నికల్లో ఓడిపోతే నాకు బాగుండదు, మీకు బాగుండదు, జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. ఆ తర్వాతే మీరు అంత సమిష్టిగా పనిచేశారు అనే ఒక చర్చ బయట ఉంది. నిజమేనా అది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు మనం ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి,
అందరి గౌరవం కాపాడుకోవాలి, ఎన్నికలు మనం గెలవాలని చెప్తారు. అంత మాత్రాన దాన్ని అల్టిమేట్గా ఎందుకు భావిస్తారు? ఎందుకు బాగా నడవాలని చెప్పి ఇంట్లో కుటుంబం గురించి చెప్పినట్టుగా చెప్పిన దాని ఇచ్చే ఆదేశాలు పాటించమని చెప్పిండు. ఎన్నికలు నడుస్తుంటే అజారుద్దీన్ సడన్ గా మంత్రి అయిపోయారు. ఎందుకు అది? ముఖ్యమంత్రి ఒక వెసులుబాటు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హఠాత్తుగా ఎందుకు మనకు అవకాశం ఏకంగా ఆ అభ్యర్థులు మంత్రి చేశారు బీజేపీ రాజస్థాన్ లో. అజరుద్దీన్ ఆల్రెడీ మీ ఎమ్మెల్సీ ఎంపుకున్న ఆయన భారతదేశ క్రీడా కెప్టెన్ గా ఉండే. అప్పుడు అట్లాంటి ఇప్పుడు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేసిరు రాజశేఖర్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్న వెసులుబాటు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు కలుపుకొని పోతున్నాం చెప్పండి ఆలోచన తీసుకున్నారు. దానికి కూడా తప్పదు ఎట్లా? ఇక్కడ కళ్యాణ్ ఒక్క విషయం మీ ద్వారా కూడా ప్రజలకు వెళ్ళాలి. రాజస్థాన్ లో బీజేపీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి వాడిని ఏకంగా 20 ముందు మంత్రి చేసి దానికి ఓటర్ మాసేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు, మీరు ఈ ఎన్నికలో గెలిచి అంటే మీ సిట్టింగ్ స్థానాన్ని మీరు కాపాడుకోవడమే సవాల్గా మారింది. అలా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒక బూస్టప్ ఇద్దాం, అది లోకల్ బాడీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ నాటికి మీకు ఒక పెద్ద బూస్టప్గా పనిచేస్తుంది బీఆర్ఎస్ అని భావించారు. చాలా కష్టపడ్డారు మీరంతా కూడా. ఈవెన్ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఏకతాటిపై పనిచేశారు. మీరంతా నాయకులు, ప్రతి డివిజన్కి అక్కడ ఒక మంత్రి ఉంటే ఇక్కడ కీలక నాయకులు ఉన్నారు. మీరేం తక్కువ లేరు, మీరు కూడా అంతా మకాం వేసి పనిచేశారు. అంటే ఇలాంటి ఫలితం సర్వేల్లో వచ్చిన దాన్ని బట్టి ఊహించారా మీరు? ఇది బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందుల్లో నెట్టదా ఓడిపోతే? ఇబ్బంది మాకు కాదు, ఇబ్బంది వారు పడ్డారు. మీకు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఆది శ్రీనివాస్ గారి కాంచి మొదలు పెడితే వారు ఎమ్మెల్సీ కాంచి మంత్రుల కాంచి బట్టి కాంచి అందరు తిరుగుతున్నారు. నేను కూడా పోగానే కారు దిగగానే పోలీసు వాళ్ళు అమాంతంగా కారులో ఎక్కించి ఒక్క సెకండ్ కూడా కాలు కింద పెట్టనియలే. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ప్రజాక్ష కాన్ఫరెన్స్ లో పోనీయలే. కానీ మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడనే ఉండి మా ఏజెంట్లను కూడా లేకుండా చేసి విపరీతమైన దొంగ ఓట్లేసి ఎంత దౌర్జన్యం చేసారో చూడండి. ఇది మోకాళ్ళ మీద వాళ్ళు డేకిను. ఈ ఎన్నికలకు గెలవడానికి డబ్బు, మంత్రి ఇవ్వడం, ఎలక్షన్ కమిషన్ చూడండి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం, 100 కంప్లైంట్స్ ఇచ్చినాం, ఒక్క కంప్లైంట్ కూడా వాళ్ళ హానర్ చేయలే. పోలీస్ అయితే పచ్చి రౌడీలాగా గుండాల్లాగా వ్యవహరించారు, విపరీతమైన భయకంపితులు చేశారు. మా పార్టీ కార్యకర్తని, బూత్ ఏజెంట్లని, బూత్ కన్వీనర్లని పోలీస్ స్టేషన్ లో పిలిపించుకొని రాత్రిపూట ఇళ్లలో పోయి బెదిరించారు. ఇంత రాజకీయం చేసి ఏదో గెలుస్తామని ఏదో అనేది 100 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు. తెలుసా కళ్యాణ్ గారు? ఆగమేఘాల మీద ఎన్నికలకు నోటిఫికేషన్ 4 రోజుల ముందు ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని రకాలైనటువంటి మరి మిగతా నియోజకవర్గాలు చేసిందా? ఇన్ని రకాలుగా చేసి ఇవాళ మీరు 5-6% ఏదో అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మిమ్మల్ని నిద్రపోనియలే. ఒక్క ముఖ్యమంత్రి 10 సార్లు వచ్చిండు ఒక్క ఉప ఎన్నికకి. సిగ్గనిపించరాలేదండి? ఇంతగానో పోరాడాలన్నా ఇన్ని కోట్ల రూపాయల 5,000 నిన్న కదండి. ఈ రోజు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర చివరి నిమిషం వరకు 6 గంటల వరకు కూడా డబ్బులు పంచారు, చీరలు పంచారు. ఇదా ఎన్నికలు నిర్వహించే విధానం? ఏమనంటే మా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు అవసరమా? మీ ముఖ్యమంత్రికి ఇంకా కేసీఆర్ గత ప్రభుత్వం అవసరమా? ఇప్పుడేమన్నంటే ఈ ఎన్నికలకి ఇంత ప్రజాస్వామ్యం సులభంగా గెలవచ్చు కదా, గొప్పగా పనిచేసారు కదా మీరు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, రవీంద్రరావు గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ మా దృష్టికి కూడా వచ్చింది. అది చాలా బూతుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు లేని పరిస్థితి. అంటే ఆ ఏజెంట్లను కాంగ్రెస్ నేతలు లోపరుచుకున్నారో, ఏం చేశారో ఏందో అనే ఒక చర్చ అయితే ఉంది. నాకున్న సమాచారం ఎర్రగడ్డలోనే ఒక మీ నాయకుడు
బీఆర్ఎస్ ఏజెంట్ది ఆయన ఐడి కార్డు ఆయనకు వచ్చే లోపలికి వెళ్ళడానికి ఉండే కార్డు మీ కాంగ్రెస్ నాయకుని ఇంట్లో ఉంది. గుంజుకొని పోయిందండి వాళ్ళని. గుంజుకొని పోడు కాదు, ఆ బూత్ లో బీఆర్ఎస్ ఏజెంట్ లేరు. బీఆర్ఎస్ ఏజెంట్ కార్డు తీసుకుంటే అర్ధరాత్రి ఇళ్లలో పోయి ఏజెంట్ కార్డు తీసుకొని బెదిరించే భార్య పిల్లలు కళ్యాణ్ గారు లేరన్నప్పుడు ఆ పార్టీ ఏజెంటే లేకపోతే ఏజెంట్ కూర్చోవడానికే ఇష్టపడకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ బలహీనపడ్డదానికి వాళ్ళు పెట్టుకోవాల్సింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో ఎవరినైనా మేము భయపెట్టించాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాదరణ ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల నాయకత్వాలు రావడం సిద్ధంగా అలాంటప్పుడు మేము స్వాగతిస్తాము. ఎజెండా లేదంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. నేనేమంటున్నా, రవీంద్ర గుండాలను ప్రతిరోజు కేటీఆర్ ప్రెస్టేషన్ వాళ్ళు స్పష్టంగా ప్రెస్టేషన్ కనిపిస్తోంది. ఓటమి చెందుతున్నామని సర్వేలలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రెస్టేషన్ పెంపొందించుకొని మాట్లాడుతున్నారు తప్ప మరొకటి ఖండిస్తా ఉన్నా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ జూబిలీస్ ఎన్నిక ఆల్రెడీ పక్కన పెట్టిర్రు, అసెంబ్లీ ఎన్నికలు ఆల్రెడీ ఈ రోజు పరిమితి చేసి లోక్సభ ఎన్నికలు ఈ రోజు ఎన్నికలు పక్కన పెట్టిర్రు. ఇక స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ రావడం తర్వాయి మున్సిపల్ కూడా అంటున్నాం. మా ముఖ్యమంత్రి 2032 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు అవకాశం ఇస్తేనే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేడు. అభ్యర్థి ప్రజలు ఎట్లా గెలిపిస్తారో చెప్పండి. కేసీఆర్ గారు వచ్చి ప్రజల పక్షం నిలబడి అరే బిల్లు మీద మాట్లాడరు. హిస్టారికల్ మూమెంట్స్ అసెంబ్లీలో జరుగుతుంటే రానటువంటి రాష్ట్ర సమితికి ఎందుకు అవకాశం ఇస్తారు ప్రజలు? అదే అడుగుతున్నాను రవీంద్రరావు గారు. ముఖ్యమంత్రి గారు గల్లీ తిరిగారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తిరిగారు, ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు వేశారు, కాంగ్రెస్ గెలవబోతుంది సర్వేలు చెప్తున్నాయి. మరి మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రచారానికి రాలేని ఒక చర్చ కూడా ఉంది. ఓటు కూడా అడగలేదు, మేము ఎందుకు వేయాలని కార్యకర్తలు నాయకులు అనుకోవచ్చు కదా. ప్రజలకి తెలుసు నువ్వు మోకాల మీద డేకినా నీ వైపు కన్నెత్తి చూడలేదంటే చూశారు కదా. వెళ్ళము గడప గడప మోకాళ్ళ మీద మీరు పాటుకుంటూ వెళ్ళాం కదా. మరి అంతెందుకు గుప్పియాల్సి వచ్చింది? ఇన్ని రకాల ప్రలోభాలు ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? ఇంత మా కేసీఆర్ గారు రాకుంటేనే ఇంత పెనుగుప్పిన ప్రజల్లో వస్తేనే కదా మీరు ఇంతగానో మరి అన్ని రకాల ప్రయోగాలు చేసింది, ఇంతగా ఎన్నికల్లో దిగజారింది. నాయకుడు హోదానే సక్రమంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ పార్టీ రోజు ప్రజలకి సమానం చెప్పండి. నాయకుడి హోదా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. హిస్టారికల్ మూమెంట్ బిల్స్ అప్పుడు వారు సహకారం అందిస్తలేరు. ప్రజలు కూడా గమనించి వారు పక్కన పెట్టారు. మహేష్ కుమార్ గౌడ్ గారు గల్లీ తిరుగుతున్నారు. మాకున్న ప్రజాస్వామ్య హక్కు ఉంది, చెప్పిన మా వైపు చూస్తున్నారు. శ్రీనివాస్ గారు మీరు ఎన్నికల్లో తిరిగే హక్కుందా? మీ బట్టి గారికి తిరిగే హక్కుందా? ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అదే అడుగుతాను. ఒక్క నిమిషం. ఆయన అంటుంది, రవీంద్రరావు గారు అంటుంది ఏంటంటే ఈ రోజు ఉదయం కూడా మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జూబ్లీస్ లో బట్టి విక్రమార్క గారితో సహా తిరిగారు అని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అన్న, అందరు మీరుండే జూబ్లీహిల్స్లే మేముండే జూబ్లీహిల్స్లో బంజారీస్లే ప్రభుత్వ బంగ్లాలు ఉన్నాయి. పోతున్నప్పుడు జూబ్లీహిల్స్కి కారు పోయిందేమో, అక్కడ ఎవరైనా కలిస్తే నమస్తే అని చెప్పండి ఆగిరేమో. ఉప ముఖ్యమంత్రి పెట్టారు అంత మాత్రం ప్రయాణం చేసినప్పుడు ఆగిరేమో. ఈరోజు ప్రచారం చేయలేము, చట్టాన్ని గౌరవించడం. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది, అందరూ జూబ్లీహిల్స్లోనే కారు ప్రయాణం బట్టి గారిది మాట్లాడుతూ
మాట్లాడుకుంటాడు అంత మాత్రం గెలవకుంటే మాకున్న ప్రజల ప్రభుత్వం ఎన్నిక 3 సంవత్సరాలు ఎట్లా నడిపియాలి ఆల్రెడీ ఏంటంటే మీకు ఏంటంటే యాంటీ ఇండియన్ ఎమ్మెల్సీలు ఏంటంటే ఓడిపోయినారు ఈసారి వచ్చే దాంట్లో మీకు ఏంటంటే మరి ప్రభుత్వం నిజంగా నడిపించచ్చా అపోజిషన్ పార్టీ కాదండి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే దిగు అని చెప్తారు అన్నట్టు అందుకోసం ఏంటంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఒకటి తర్వాత ఏంటంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఇంకోటి ఏంటంటే భయం 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 పట్టుకున్నాను భయం పట్టుకున్నాను కాకుండా చేయకండి ఒక కాడ అట్లా ఆంది వేళ జూబిలీస్ ప్రయాణం చేస్తుంటే తప్పైతే ప్రజల తీర్పు ఆల్రెడీ జూబ్లీస్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ చూపిస్తున్నాయి మొగ్గు చూపిస్తున్నాయి క్లియర్ కట్ ఆధిక్యత కూడా చూపిస్తున్నాయి కాబట్టి ఏం జరగబోతుంది 14 నాడు రిజల్ట్ వచ్చినప్పుడు అనేది చూడాలి బీహార్లో మాత్రం ఎన్డీఏ కూటమి మరొకసారి విజయదంకా మోగించబోతుంది మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అక్కడ ఎన్డీఏ ముందుకు వెళ్తుంది కానీ జూబ్లీస్లో మాత్రం బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం ఏముంటుంది నవంబర్ 14 విడుదల ఏం జరగబోతుంది బీహార్లో జూబ్లీస్లో అనేది మనం వేచి చూద్దాం ఇది ప్రైమ్ టైం డిబేట్